ఉంటాయమ్మా. అలాగే గురువుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం నుండి దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయండి? శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రత్యేకంగా మన దేశకాలమాన పరిస్థితులంతా కూడా చూసుకునేటట్టయితే వర్షలగ్నం అనేది మీనలగ్నం అయింది, అలానే జగలగ్నం అనేది వృషభ లగ్నం అయింది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనేక మార్పులు జరగబోతున్నాయి. అనేక మార్పులు జరగబోతున్నట్లో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మనకి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి తోటి ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా మంచిది. అంటే వాళ్ళ యొక్క బాంధవ్యం అనేది ఎలా ఉంటుందనంటే మధ్య రకంగా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది. అంటే అతి ఎక్కువ కాదు, అతి తక్కువ కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి వీళ్ళ యొక్క సంబంధాలు అనేవి మధ్య రకమైన సంబంధాలే కానీ పరిపూర్ణంగా ఉండే సంబంధాలు అనేవి అవకాశం అనేది లేదు. తర్వాత వచ్చేటప్పుడు పంటలు బాగా పండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే వర్షం అనేది అధిక వర్షం బాగా ఎక్కువగా ఉండటం, అధిక ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే మానవ సంబంధాలు అనేవి తగ్గిపోవటం, వివాహాది శుభ కార్యక్రమాలు కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉండటం. గతంలో ఏదైతే సినిమా హాల్స్ కనుక ఫంక్షన్ హాల్స్ చేసి ఆ ఫంక్షన్ హాల్స్ మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు, ఉపనయన సంస్కారాలు అవన్నీ ఉంటాయి, కానీ వివాహాది శుభముహూర్తాలు అనేవి ఉన్న పంచాంగంలో ఉన్న చేసుకునేవాడు కరువు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. అలానే ఎండలు బాగా పెరగటం, వర్షం బాగా పండే అవకాశం ఉంటుంది, పంటలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలానే పాలు, ఆవులు గేదెలు పాలిచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే భూకంపాలు, మానవతా సంబంధాలన్నీ కూడా తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూకంపాలు, వరదలు రావటం, సముద్రాలన్నీ కూడా పొంగే అవకాశాలు ఎక్కువ ఉండటం, మానవ సంబంధాలు అనేవి చాలా తగ్గిపోతాయి. బంగారం రేట్ అనేది, బంగారము, వెండి, రాగి వస్తువులు బాగా పెరగటం, నూనె అలానే నెయ్యి వస్తువులు ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు ప్రజలందరూ కూడా ఎక్కువగా రుణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రోగాలు బాగా పెరగటం ఒకటి, చికాకులు, అనాలోచిత నిర్ణయాలు, ప్రతి నిర్ణయం వెనక కూడా ఏదో ఆచితూచి అడుగు వేయటం, నిర్ణయం సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం ఒకటి. అలానే ఇక్కడ లగ్నాధిపతి కేంద్రం గతుడు కావటం వల్ల కూడా రుణాలు చేయటం, చికాకులు, రాజకీయ పరంగా ఇబ్బందులు, ప్రముఖ నాయకులకు కూడా కొంత ప్రాణగండాలు ఉండటం, అలానే ప్రభుత్వం నుంచి కొంచెం మంచి ఆలోచనలు పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి. కొంతమేర ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు, అలానే అవకాశాలతో పాటు కొన్ని ప్రాజెక్టులు పూర్తి అవకాశం ఉండటం, అలానే గిట్టుబాటు ధరలు మరి రైతులకు అందకుండా ఇబ్బందులు కలిగే అవకాశాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ యందు కూడా కొన్ని మార్పులు జరగటం ఒకటి. అలానే రహదారులు, రైల్వే శాఖ అత్యంత అభివృద్ధిగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. అలానే కొన్ని దేశాల వాణిజ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ అలానే పాలకపక్షంలో ఉన్న పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అటు ఇటు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళటం ఒకటి, కొన్ని విచిత్రమైన పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైల్వే శాఖ మటుకు అత్యధికంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరగటం ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కొన్ని కంపెనీలకు అగ్ని ప్రమాదాలు, అలానే భూకంపం విషయంలో నార్త్ ఇండియా అనేది భూకంపాలు కొద్దిగా వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ప్రపంచ దేశాల్లో కూడా భూకంపాలు, నదులు, సముద్రాలు పొంగే అవకాశం ఎక్కువగా ఉండటం ఒకటి. అమెరికా, ఇరాను, ఇరాకు, న్యూజిలాండు, దుబాయ్ ఇలాంటి దేశాల్లో కొంత ద్వేషభావం అనేది బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన భారతదేశంలో పెళ్ళిళ్ళు కాకుండా అలానే కొన్ని సమాజంలో మానవ సంబంధాలని తెగి కేవలం డబ్బు కోసమే జీవించే వాళ్ళు ఎక్కువ మంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మానవతా విలువలన్నీ కూడా తగ్గించుకొని వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మానవతా విలువలు కూడా తగ్గిపోయి ఎవరికి వాళ్ళు ఏ మాట అయినా మాట్లాడుకోవచ్చు అనే విషయంలో ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యా వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది, పిల్లలు చక్కగా చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే విద్యారంగంలో వచ్చేట పెను మార్పులు జరగటం, కొత్త మార్పులు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉండటం, అలానే కొత్త మార్పులతో పాటు రాజకీయ పరంగా కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో
ఎలక్షన్లలో కూడా రకరకాల వ్యవహారాలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా హైదరాబాదు బాగా డెవలప్మెంట్ కావటం, అలానే గుంటూరు విజయవాడ అవన్నీ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి. అలానే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమరావతి నగరం కూడా డెవలప్మెంట్ చెందే అవకాశం ఉంటుంది. గుంటూరు అమరావతి బాగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ మటుకు విపరీతమైన డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే దేశకాలమాన పరిస్థితులు అనేవి మారిపోతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరిని నమ్మకూడదనే స్థితికి మానవుడు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే బంగారు ఆభరణాలు, బట్టలు కొనుగోలు చేయటం, బట్టలకి ధరలు బాగా పెరిగే అవకాశాలు, వాహనాలు కొనుగోలు కూడా ఎక్కువ అవుతుంది. వాహనాలు కొనుగోలు చేయటమే కాకుండా దాని యొక్క ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పోలీసు యంత్రాంగానికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకు కూడా కొంత ఒత్తిళ్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విచ్చలవిడిగా మత్తు పదార్థాలు, అలానే సినిమా యాక్టర్లు కొంత ఆపదలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా సినిమా వాళ్ళు కొంత జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది. అలాంటి ఆడవాళ్ళకి ధైర్యం పెంపొందించుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు అనేది అందరికీ కూడా కొంత సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది ఈ సంవత్సరం భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయమ్మా.